ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి వాడివేడిగా. ఈ శాసన మండలి, శాసన సమావేశాలు జరిగిన తీరును గమనిస్తే తాజాగా 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో ఒక సంఘటన, శాసనసభలో మరొక సంఘటన చోటు చేసుకుంది. శాసన మండలిలో ప్రధానంగా పులివెందుల ఎమ్మెల్సీ, కడప జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే అంటూ తరహా వ్యాఖ్యలు చేయడం అసెంబ్లీలో వాడివేడిగా జరిగింది. ఎమ్మెల్సీ యాదవ్ కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడంతో సీఎం చంద్రబాబు నాయుడిని ఒక భారీ ఎత్తున అసెంబ్లీలో సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అంతా పోడియం ముందు చుట్టుముట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, తీసుకోకపోతే చర్యలు తీసుకుంటాం, లేదనంటే స్పీకర్కి సంబంధించినటువంటి ఈ తరహా వ్యాఖ్యలు ఎడిట్ చేపించాలంటూ కూడా నిన్న శాసన మండలిలో రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, అటువంటి సమయంలో ఈయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎన్నో హామీలు ఇచ్చారు. అదే నిన్న శాసన మండలిలో చర్చకు వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అప్పటి కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడంతో ఒక్కసారిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ చుట్టూ, పోడియం చుట్టుముట్టారు. ఇటువంటి సంఘటన ఎదురైంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అంటూ కూడా ఈ తరహా సంఘటన శాసన మండలిలో ఎదురైంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నటువంటి సందర్భంలో అలాగే శాసనసభలో మరొక తాజా సంఘటన చోటు చేసుకుంది. శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ఆయన కూడా ఒక మాజీ సీఎంని సైకోగాడు అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీ కావచ్చు, అలాగే జనసేన, ఇక బీజేపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడంతో మాజీ సీఎం మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ చప్పట్లతో అలాగే కరతాళ ధ్వనులతో ఒక్కసారిగా ఆనందోత్సవాన్ని తెలియజేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎవరైతే కడపకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈ కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించడం, అలాగే బాలకృష్ణ ఒక మాజీ సీఎంని పట్టుకొని ఇలా సైకోగాడు అనడం, ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు చూసుకుంటే శాసన మండలి, మరొక వైపు చూసుకుంటే శాసనసభ, రెండింటిలో వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు అనేటివి నిన్నటి రోజున జరిగాయి. తాజాగా మనం చూసాం. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు పులివెందుల ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డిని సంబోధించడం ఎలా అయితే చూసామో, అలాగే ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం, ఈ తరహా వ్యాఖ్యల్ని చూసాం. ఒక సభానాయకుడు, ఒక పార్టీకి సంబంధించినటువంటి సీఎంని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనడం కూడా ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. తాజాగా చేసినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ స్పీకరు ఇక ఫార్మాట్ నుంచి డిలీట్ చేపించాలంటూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాజాగా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక సభానాయకుడు, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడి మీద ఇలా కుప్పం ఎమ్మెల్యే అనడం కరెక్ట్ కాదంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఎవరైతే ఇక తాజాగా జరిగినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అనడం కూడా, ఒక మాజీ సీఎంని సైకోగాడు అనడం కూడా ఏదైతే కరెక్ట్ కాదో, మనం గౌరవించడం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. ఫస్ట్ మీరు గౌరవిస్తే మేం గౌరవిస్తాం అంటూ కూడా ఈ వ్యాఖ్యలు కలకలాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తాజాగా మనం చూసినటువంటి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం ఇస్తున్నాయి? కామినేని శ్రీనివాస్, బీజేపీకి సంబంధించినటువంటి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా అప్పుడు సినిమాలకు సంబంధించి సినిమాటోగ్రఫీ ఎవరైతే పేర్ని నాని ఉన్నారో, పేర్ని నాని దగ్గరికి వెళ్ళి అఖండ సినిమాకైతే, వీర నరసింహారెడ్డి సినిమా, అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపుదలకు సంబంధించి అక్కడికి వెళ్ళి మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని, అప్పటి సీఎంని, టికెట్ల రేట్ల పెంపుదల అనేది తగ్గించే అవకాశం ఉంటుందనేసి కూడా కామినేని శ్రీనివాస్ నిన్న అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అప్పటి ఉన్నటువంటి చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడగడం వల్లే ఇలా టికెట్ల రేట్ల పెంపుదల జరిగింది అనే వ్యాఖ్యలకి బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు.
అప్పటికి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే. కానీ ఈ వ్యాఖ్యల వెనుక దాని అర్థం మనం చూసాం. తాజాగా చిరంజీవి కూడా విదేశాల నుంచి ఒక లేఖని రిలీజ్ చేశారు. ఈ లేఖ యొక్క సారాంశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎం నన్ను లంచ్‌కి ఇన్వైట్ చేశారు. లంచ్‌కి ఇన్వైట్ చేస్తే నేను వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. అప్పటి ఎవరైతే ఉన్నారో సినిమాటోగ్రఫీ పేర్ని నానికి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. మా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'వాల్తేరు వీరయ్య' అలాగే 'వీర నరసింహారెడ్డి' సినిమాల సంబంధించినటువంటి రేట్లను పెంచాలి అనేసి మీతో మాట్లాడడానికి మేము వచ్చామనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మీ సినిమాటోగ్రఫీ పేర్ని నాని ఉన్నారు, వారితో వెళ్ళి మాట్లాడండి అని చిరంజీవికి సంబోధించారు. చిరంజీవి అక్కడ గట్టిగా అడిగారంటూ కూడా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక చిరంజీవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇక సంబంధించినటువంటి హీరోలు అందరినీ తీసుకెళ్ళి కరోనా టైంలో 5 మంది వస్తామంటే 10 మంది వస్తామనంటే 5 మందే రాండి అనేసి కూడా అప్పటి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కానీ కరోనా ఉన్నటువంటి సమయంలో సరే సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎం పర్మిషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా మేమంతా 10 మంది క్యాంప్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ సినిమాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. టికెట్ల రేట్ల పెంపుదల అనేది అయితే కూడా జరిగింది. దాదాపు 'వాల్తేరు వీరయ్య', 'వీర నరసింహారెడ్డి' ఇక 'అఖండ' సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల రేట్లను కూడా పెంచారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 'అఖండ' సినిమా ఏదైతే ఉందో 45 కోట్ల ఖర్చయింది. దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 75 కోట్ల వరకు కొనుగోలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము నష్టాలను చవిచూసే అవకాశం ఉందనేసి కూడా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి బాలకృష్ణ కాల్ కూడా చేయడం జరిగింది. బాలకృష్ణ కాల్ చేసిన వెంటనే పేర్ని నాని మాట్లాడడం జరిగింది. ఆ వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి పేర్ని నాని ఫోన్ చేశారు. ఇలా బాలకృష్ణ మాట్లాడారు. 'అఖండ' సినిమాకు సంబంధించినటువంటి టికెట్లను పెంచాలనేసి కూడా మనకు చెప్పడం జరిగింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్ని నాని తెలియజేశారు. ఆ వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య' అలాగే 'అఖండ' సినిమా బాలకృష్ణకి సంబంధించినటువంటి టికెట్ల రేట్ల పెంపుదలకు కూడా ఏపీ ప్రభుత్వం అప్పటి 2019, 24 ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. టికెట్ల రేట్ల పెంపుదల కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ తాజా సంఘటన అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, అధికార నాయకులు అందరూ ఈ తరహా వ్యాఖ్యలు బాలకృష్ణ వెంటనే వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలంటూ కూడా చాలామంది పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి తరహా సంఘటన ఇంకోసారి జరగకూడదు అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ అయితే ఎటువంటి పదజాలంతో, దురుసు పదజాలంతో ఈ వ్యాఖ్యలు చేసిందో పేర్ని నాని అయితే కావచ్చు, కొడాలి నాని అలాగే అనిల్ కుమార్ యాదవ్, ఇక రోజా ఇట్లాంటి ఎమ్మెల్యేలు అప్పటి ప్రభుత్వంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుకనే ప్రజలు కూడా వైసీపీకి పెద్ద తీర్పు అనేది అయితే ఈ ఎన్నికల్లో ఇచ్చారు. అటువంటి తరహా వ్యాఖ్యలు మీరు కూడా చేయడం వెనుక ఇది ఎటువంటి పరిస్థితికి దారితీస్తుంది? ఇట్లాంటి క్రమశిక్షణ చర్యలు అసెంబ్లీలో తీసుకోవాల్సింది. అటువంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు మాట్లాడకూడదంటూ కూడా పలువురు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు సినీ ఇండస్ట్రీలో కూడా చిరంజీవి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక లేఖను కూడా విడుదల చేశారు. బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడడం అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా చిరంజీవి ఒక లేఖ ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి తరహా ఘటనలు ఇంకెప్పుడు జరగడానికి వీలు లేదు అంటూ కూడా పలువురు నుంచి విస్మయం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.